గారు రివీల్ చేస్తారా? సార్ ఏ లిస్ట్ లో చూసినా నా పేరు రావటం ఏమో నాకు తెలియదు కానీ లిస్ట్ లో ఎంత మంది ఉన్నా ఒక్క నన్ను మాత్రమే వైరల్ చేస్తున్నారు సార్. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రామాల్లో కూడా రాయపట్టణ గారికి ఈ పదవి ఆ పదవి అని చెప్పేసి అది నాకు చివరికి ఎఫెక్ట్ అవుతుంది, భయం వేస్తుంది. దయచేసి ఈ ఫేక్ లిస్టులు వదలటము, దాంట్లో ఏ అవసరమైంది నా పేరుని యాడ్ చేయడము, యాడ్ చేసిన వైరల్ చేయడము. చెప్పండి ఏంటండి? వచ్చినా రాకున్నా ముందు మీకు అంత ప్రయారిటీ వస్తుందంటే మీరు అది హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. కాదు సార్, ఇక్కడ ఇంకో ప్రమాదం కొంచెం ఉంది. ఇవాళ కమ్యూనిటీ గ్రూపుల్లో కానివ్వండి, యూత్ లో కానివ్వండి, రాయపట్టణ గారికి పదవి ఇస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ గారిని, నన్ను, పార్టీలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు గ్రూపుల్లో ఈ ఫేక్ లిస్టులు చూసి. రేపొద్దు నిజంగా దానికి ఇవ్వకపోతే అది మళ్ళీ బూమరాంగ్ అయ్యి నా పార్టీకో, నా నాయకులకో, నాకో ఎక్కడ ఎఫెక్ట్ అయితే నెగిటివ్ అని నా భయం సార్. అది అక్కడ విషయం, అది నేను పడుతున్న టెన్షన్ అది అక్కడ. కాబట్టి అట్లాంటి ఫేక్ లిస్టులు దయచేసి ఎవరు తెప్పొద్దు. ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి ఎలాంటి లిస్టు రెడీ అవ్వలేదు, ఇంకా దాని గురించి డిస్కషన్ కూడా జరగలేదు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ ఇస్తారు తప్ప ఏదైనా పదవులు ఇవ్వాలంటే అదేమి పిలిచి చెవులో చెప్పే విషయం కాదు. నామినేటెడ్ పోస్ట్ అనేది అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా బీజేపీ పెద్దలు కానివ్వండి, ఎవరు కూడా ఇప్పటి వరకు దాని గురించి డిస్కషన్ చెయ్యలేదు. పార్టీల నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చే ఫేక్ లిస్టులన్నీ ఒక లిస్ట్ రిలీజ్ అయ్యి ఒకళ్ళిద్దరు పేర్లు ఉండగానే వాళ్ళ పేరే ఉండిద్దా, మా పేరు ఉండదా, అయితే మా పేరు కూడా యాడ్ చేసి ఇంకో లిస్ట్ చూడండి అని చెప్పేసి ఆ పార్టీ నుంచి కొందరు, ఈ పార్టీ నుంచి కొందరు కొన్ని పేర్లు యాడ్ చేసుకొని విపరీతంగా వైరల్ చేసుకొని దాన్నే మళ్ళీ న్యూస్ ఛానల్స్ కూడా ఏదో ఒక న్యూస్ వేయాలి కాబట్టి ఇదే న్యూస్ గా వేసేసి అన్నెసరీ టాపిక్ అంతా కూడా అనవసరంగా స్ప్రెడ్ చేసి పెట్టారు సార్. జరిగింది ఇది వాస్తవంగా. ఏ పార్టీ నుంచి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇంకా ఏది అనేది డిక్లేర్ చేయలేదు. అదేంటి 1వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనే రిలీజ్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయిందని కదా వర్మ గారు. ఇంకా 5 రోజులు ఉందిగా. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల మీద పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదే విధంగా బీజేపీ అగ్రనాయకత్వానికి మధ్య చాలా చాలా రోజుల నుంచి అవుతుంది. ఆల్రెడీ లిస్ట్ కూడా రెడీ చేశారండి. ఇది ఫేకా కాదా అని తెలియదు కానీ సార్, మొదటి ప్రయారిటీగా మొదటి లిస్ట్ లో మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేగా అకామిడేట్ చేయలేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో టాప్ లేయర్ కి పదవులు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఫేజ్ నుంచి తర్వాత స్థాయి వారికి అట్లా ఒక ఫేజ్ వైజ్ గా పదవులు ఇవ్వబోతా ఉన్నారు. అది కూడా అన్ని సామాజిక వర్గాలకి, ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా విధంగా లిస్ట్ ఇవ్వబోతున్నారని నాకున్నటువంటి సమాచారం. అరుణ గారు చూసారా, క్లారిటీ వస్తుందా? లిస్ట్ రెడీ అయ్యింది అట, ఇంక అనౌన్స్ చేయడమే. ఈ లోపల అచ్యుతాపురం ఏదో అయింది, లేకపోతే మొన్నే అయిపోయింది అన్నారు. అయితే లిస్ట్ అయ్యి ఉండొచ్చేమో సార్. ఆ లిస్ట్ లో పేర్లు పెట్టి రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి ఏం సమాచారం లేదు. ఇప్పుడు నా పేరు ఉంది, నాకేదో ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్ గా ఇస్తున్నట్లుగా సర్క్యులేట్ చేశారు. స్టేట్ అంతా మోగిపోయింది మోత నా ఒక్క పేరే. కానీ నాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు, దాని గురించి ఎలాంటి డిస్కషన్ కూడా లేదు. ఎవరు నాకు పిలిచి ఇది ఇద్దాం అనుకుంటున్నామా అని కానివ్వండి ఏమీ లేదు. నేను జస్ట్ నా ప్రొఫైల్ ఇచ్చాను అంతే. అధిష్టానం ఏది ఇచ్చినా దాని గురించి మాట్లాడేది లేదు. అలాగే నాకు ఇచ్చకపోయినా కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని నిబద్ధతగా పార్టీలో ఉన్న నేను ఈ పదవుల గురించి దాని గురించి ఏం మాట్లాడేది కూడా ఉండదు. తిప్పడం మాత్రం ఆపేసేయండి. సడన్ గా కమ్యూనిటీ అది కూడా ఎక్కువ కనిపిస్తున్నట్టున్నది ఏంటి లిస్ట్ లో. నేను కొన్ని పోస్టులు చూశాను. ఇప్పటి వరకు లేని కులాలు, మతాలు పదవులు వచ్చేసరికి, అధికారం వచ్చేసరికి ఒక్కసారిగా ఎంటర్ అయినట్టున్నాయి. సహజమే కదా సార్. ఎక్కడైనా సేద్యం చేయడానికి చేసే చేతులు 2, 3 ఉంటాయి కానీ పల్లెల్లోకి వచ్చాక తినే చేతులు చాలా ఉంటాయి. ఎక్కడైనా అది ఏ రాజకీయ పార్టీ అయినా, లేదంటే ఇంకొక ఫీల్డ్ అయినా సరే, సక్సెస్ కోసం చేసే ఫైట్ లో లిమిటెడ్ పీపులే ఉంటారు. సక్సెస్ వచ్చాక షేర్ చేసుకునే లిస్ట్ లో చాలా మంది ఉంటారు సార్. అది జనరల్ ఎక్కడైనా ఎవరు తప్పట్లేదు. ఫ్లెక్సీ బ్యాచ్, ఖద్దర్ షర్ట్ బ్యాచ్ రెడీగా ఉంటారండి. ఫ్లెక్సీల్లో ఖద్దర్ షర్ట్లు వేసుకుని వచ్చే బ్యాచ్ రెడీగా ఉంటారు. ఓకే మేడం, ఏంటి పరిస్థితి? పారదర్శకంగా డబ్బులకి దానికి అమ్ముకోవడం కన్నా కష్టపడడానికి వైఎస్ఆర్సీపీ లాగా ఉత్సవ విగ్రహాలను అయితే పెట్టరు. కనీసం ఆఫీసర్ కూడా లేకుండా